Hi friends, so welcome to our SNT current affairs sessions for ABPSC Group 2. ఇక్కడ మనం అన్ని కరెంట్ అఫైర్స్ సెషన్స్ అంటే ఒక రోజు ఒకటి మించి వస్తుంది, ఒక రోజు ఒకటి రెండు వస్తుంది, ఒక రోజు రావట్లేదు కొన్ని. సో ఏవి ఇంపార్టెన్స్ ఉన్నాయో వాటిలో కొన్ని మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము, మిగతావన్నీ మనకు యాప్లో ఉంటున్నాయి. స్టూడెంట్స్ ఏమి బాధపడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఒక 3 వచ్చాయి మనకి. ఒకటి లెపర్డ్ సంబంధించింది, అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ స్కీమ్ ఒకటి, అండ్ ఇరాన్ నుంచి మనకు ఏంటి పార్సీ అనే శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్ఎన్టీ అంటే ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన డైలీ బేస్ కరెంట్ ఇష్యూస్ ఏవైతే కొన్ని ఉంటున్నాయో అలాంటివి వీలున్నంత వరకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు కొనసాగుతుంది ప్రక్రియ. దాంట్లో ఒక రోజు 3-4 ఉన్నాయి అనుకోండి, 1 or 2 days చూసి దాంట్లో ఒక బెస్ట్ థింగ్ ఒకటి యూట్యూబ్లో పెట్టి మిగతా యాప్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అండ్ రీసెంట్గా మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఏం జరిగింది అంటే, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నమామి గంగే అనే ప్రోగ్రామ్ యొక్క ఇన్స్పిరేషన్ తోటి మన ఈ ద్వీపకల్ప పీఠభూమి నదులు ఒక 6 నదుల్ని సంరక్షించడానికి ఒక ప్లాన్ ప్రారంభించింది. అంటే దేశంలో ఉన్న అన్ని నదుల్ని విడతల వారీగా సంరక్షించబోతుంది. మొదట ఒక 6 నదులకు సంబంధించిన సంరక్షణ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నేషనల్ రివర్స్ కన్జర్వేషన్ ప్లాన్ అంటే ముఖ్యంగా కాలుష్యం బారిన పడకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి, వీటికి సంబంధించి టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్కి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదిరింది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వర్సెస్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. ఎందుకు వీటికి ఇవ్వడం జరిగిందంటే, దీనికన్నా ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఈ గంగా యాక్షన్ ప్లాన్ని 1986లో గంగా యాక్షన్ ప్లాన్ 1986లో ఇనిషియేషన్ తీసుకుంది. కొంత సక్సెస్ అయింది, అయినా అంత ఈజీ కాదు ఈ కాలుష్య కోరల నుండి నదిని కాపాడటం. దీని కంటిన్యూషన్గా మనకు 2000 నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ ఫామ్ చేశారు 2008 or 2009లో. ఆ తర్వాత మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక మరొక స్కీమ్ని తీసుకొచ్చారు, నమామి గంగే. సో ఈ థింగ్స్ ఏంటంటే, ఒకదాని మీద ఒకటి బెటర్ ప్రోగ్రామ్. గంగా యాక్షన్ ప్లాన్ కన్నా NRGBA has it showed some good result. నమామి గంగే showed the best result while comparing with the remaining 2 programs. అంటే సహాయ సాంకేతికతలు పెరుగుతున్నాయి, బడ్జెటరీ అలొకేషన్స్ కూడా పెరుగుతున్నాయి, నిధులు పెరుగుతున్నాయి, పర్యవేక్షణ ఎక్కువ అవుతుంది. ఇలాంటి కారణాలతో ఏంటంటే నమామి గంగే కొంతమేర విజయం సాధించింది. అనుకున్నంత మేర విజయం సాధించకపోయినప్పటికీ కొంతమేర విజయం సాధించింది. మీకు ఐడియా ఉండొచ్చు, మనకేంటంటే నమామి గంగేలో ఒక 6 to 7 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి రిమూవల్ ఆఫ్ ఇండస్ట్రీస్, పరిశ్రమల తొలగింపు. ఎక్కడ తొలగింపు? గంగా నది యొక్క బ్యాంక్ తీరం నుంచి 500 మీటర్లో కాలుష్యకారక పరిశ్రమల తొలగింపు లేదా రిలోకేషన్, పునఃస్థాపితం చేయటం. రెండవది ఏంటంటే ఎఫారెస్టేషన్, గంగా పరివాహక ప్రాంతంలో అటవీకరణను పెంపొందించటం, అడవులను అభివృద్ధి చెందించటం. మూడవది ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ వన్, ఇది ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్, సీవేజ్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్స్. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ వ్యర్థాలకు సంబంధించిన మురుగునీటిని శుద్ధి చేసే, చికిత్స చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయటం. గంగా ఫ్రంటల్ డెవలప్మెంట్ అంటే గంగా హద్దులు ఉంటాయి కదండి, గంగా తీరం బ్యాంకులు ఉంటాయి కదా, అక్కడ గట్లు నిర్మించటం, పచ్చని పార్కులను ఏర్పాటు చేయటం, గ్రీన్ పార్క్స్ని, మోడర్న్ గ్రేవ్యార్డ్స్ని అంటే ఈ అధునాతన శ్మశాన వాటికలు నిర్మించడం, దాన్ని ఫ్రంటల్ డెవలప్మెంట్ అని అంటున్నాం. గంగా సర్ఫేస్ వాటర్ ట్రీట్మెంట్. సో గంగా లోపలికి వెళ్ళే మురుగునీరుని శుద్ధి చేస్తున్నారు, ఉపరితల నీటిని శుద్ధి చేయటం, గంగా ఉపరితల నీటిని శుద్ధి చేయటం. గంగా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే గంగా లోపల ఉన్న జీవ వైవిధ్యతను కాపాడటం. ఎక్కడో ప్రారంభమైంది, పరిశ్రమల దగ్గర నుంచి ఒక క్రమ పద్ధతిలో ఇవి గుర్తుంచుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే గంగా గ్రామ్ అంటే
ఈ ప్రజలకు అవగాహన పెంచడం, దీనికి ఐఐటి ఆల్మిని స్టూడెంట్స్ పూర్వ విద్యార్థుల యొక్క సహాయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కోసం బడ్జెట్ అలొకేషన్స్ ఒక 20,000 వరకు అలొకేట్ చేశారు. నమామి గంగే సెస్ వేశారు, మనకు దాతలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటితో పాటుగా మనకు ఏంటి నేషనల్ గంగా కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఎన్ఎంసీజీని ఇంప్లిమెంటేషన్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, గంగా టాస్క్ ఫోర్సెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక టెక్నికల్ సంస్థ యొక్క సపోర్ట్ని ఎక్కువగా తీసుకున్నారు, అది ఐఐటి కాన్పూర్. సో ప్రారంభించినప్పటి నుంచి కొంత అంటే ఏమంటాం గుడ్డి కన్నం వెళ్ళనయ్యం అని అంటారు కదండి, ఆ విధంగా ఇంతకుముందు కాలుష్యం ఎక్కువగానే ఉంది, ఇప్పటికి కూడా కాలుష్య భరిత నదే ఇదేది గంగా. అయినప్పటికీ ఆ కాలుష్య స్థాయిల్ని కొంతమేర తగ్గించడం జరిగింది. ఓకే, అనుకున్నంత స్థాయిలో కాకపోయినా కొంత ఒక అడుగు 2 అడుగులు ముందుకు పడింది. కాబట్టి దీని ఇన్స్పిరేషన్తో ఇలాంటి టెక్నికల్ సంస్థల సహాయంతో ద్వీపకల్పంలో ఉన్న పశ్చిమానికి ప్రవహించే నర్మదా, పశ్చిమానికి ప్రవహించే 2 నదులు, ఒకటి నర్మదా, ఏ స్టేట్? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. పెరియార్ ఏ స్టేట్ అండి? కేరళ. తూర్పుకు ప్రవహించే నదులు మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఈ 6 నదుల యొక్క సమగ్ర ప్రణాళిక, కాలుష్య నివారణ ప్రణాళిక, దాన్నే వాళ్ళు సింపుల్గా నేషనల్ రివర్ కన్సర్వేషన్ ప్లాన్గా, జాతీయ నదుల సంరక్షణ ప్రణాళికగా కొన్ని టెక్నికల్ సంస్థలతో ఆయా రాష్ట్రాలలో వాటి యొక్క ఏర్పాటు జరిగి ఉంది ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ పెరియార్ అనుకోండి, ఏమై ఉంటుంది? ఐఐటి పాల్ఘాట్, ఐఐటి లేకపోతే అలాంటి ఐఐటి తిరువనంతపురం అలాంటి ప్రాంతాలు అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కావేరి అనుకోండి, ఐఐటి తిరుచి. ఓకే, అంటే ఆయా ప్రాంతాలకు సంబంధించిన టెక్నికల్ సంస్థలతోనే ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఇది మనకు ఏ నది మీద ఏ సంస్థతో ఒప్పందం జరిగింది అనే కోణంలో అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో. అది ఒకసారి చూద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ పిఐబి. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి సైన్స్ అగ్రిమెంట్ విత్ 12 టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ద బేసిన్ మేనేజ్మెంట్ ఆఫ్ 6 రివర్స్. 6 నదులను తీసుకున్నారు, ఒక్కొక్క నది కోసం 2 సంస్థల్ని, మొత్తంగా 12 సంస్థలను ఎంచుకున్నారు. ఈ విషయం ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇలాంటి వీలుంటే రాసుకోవడం బెటర్ అండి. ప్లాన్ ఏమంటున్నాం? నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్. ఎవరెవరి మధ్యలో సైన్ జరిగింది? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గజేంద్ర సింగ్ షెకావత్ అండ్ ద 12 టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్. ఈ బేసిన్ మేనేజ్మెంట్ కోసం, 6 నదుల బేసిన్ మేనేజ్మెంట్ కోసం 12 సాంకేతిక మరియు విద్యా విషయక సంస్థలతోటి ఒప్పందం కుదిరింది. రైట్, ఓకే. ఇక్కడ ఇచ్చారు, ఏమని ఇచ్చారంటే మనకు ఇంతకుముందు నమామి గంగే ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డీజీ ర్యాంక్ హోల్డర్ దానికి చైర్మన్గా ఉంటాడు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఏపీఎస్సీ గ్రూప్ 1లో కూడా ఇది 10 మార్కర్స్ ఇచ్చాడు. 2015 నుంచి మనం క్లాసెస్లో దీనికోసం చెప్తున్నాము. దాని బడ్జెట్ అలొకేషన్స్ ఏంటి, దాని యొక్క ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఏంటి, దాని యొక్క పిల్లర్స్ ఏంటి అనేది కూడా మాట్లాడడం చాలా సందర్భాల్లో. సో అదేంటి, ఈ ఎన్ఎంసీజీ అనేది ఇంప్లిమెంటేషన్ వింగ్, దీనికి సహాయపడిన సంస్థ ఐఐటి కాన్పూర్. సో అట్లా టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్కి మనం ఈ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ని అసైన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. సో మనకి ఇక్కడ అడగబోయేది ఏంటి అని అంటే ఈ పాయింట్ అడగొచ్చు. ఏ నదికి సంబంధించి నర్మదా బేసిన్ అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కదండి. చూడండి, మధ్యప్రదేశ్ ఐఐటి ఇండోర్, మధ్యప్రదేశ్లో పుడుతుంది, మహారాష్ట్ర, గుజరాత్లో గుండా కూడా ప్రయాణిస్తుంది, భరూచ్ అనే పట్టణం వద్ద సముద్రం కలుస్తుంది. నర్మదా నదికి సంబంధించి ఐఐటి ఇండోర్ మధ్యప్రదేశ్, ఐఐటి గాంధీనగర్ గుజరాత్. గోదావరి బేసిన్ మేనేజ్మెంట్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఐఐటి హైదరాబాద్ తెలంగాణ, నీరి నాగ్పూర్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి? నాగ్పూర్, నీరి నాగ్పూర్. ఈ 2 కలిపి ఏ బేసిన్ మేనేజ్మెంట్ మీద వర్కౌట్ చేస్తున్నాయి? గోదావరి. మహానది బేసిన్, మహానది ఛత్తీస్గఢ్, ఒడిషా కదండి. ఛత్తీస్గఢ్ ఐఐటి రాయ్పూర్, ఒడిషా ఐఐటి రూర్కెలా, అట్లా గుర్తుంచుకోవాలి. కృష్ణా బేసిన్, కృష్ణ మళ్ళీ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. కర్ణాటక ఎన్ఐటి సూరత్కల్, మ్యాంగ్లూర్ దగ్గరలో ఉంది ఎన్ఐటి సూరత్కల్, అండ్ ఎన్ఐటి వరంగల్, కృష్ణ. ఓకే. కావేరీ బేసిన్, కావేరీ బెంగళూరు, అదే కర్ణాటక అండ్ తమిళనాడు కదండి. చూడండి, ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు అండ్ ఎన్ఐటి త్రిచి. అండ్ పెరియార్ బేసిన్, పెరియార్ కేరళ ఒక్కటే, ఇంకెక్కడ ప్రవాహం లేదు, కానీ ముందుకే కేరళవే ఇచ్చారు. ఐఐటి పాలక్కడ్ అండ్ ఎన్ఐటి కాలికట్.
12 సంస్థలు ఉన్నాయి. ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటి ఉంది, ఐఐఎస్సి ఉంది, అండ్ నీరీ ఉంది. ఏ నదికి ఏ సంస్థలను అసైన్ చేశారనేది చూసుకోవాలి. వీలుంటే ఇది రాసుకోండి. ముఖ్యంగా కృష్ణా గోదావరి మీద అడిగే అవకాశం ఉంది. రెండిట్లో కూడా ఏపీకి సంబంధించిన సంస్థలు లేవు. గోదావరి బేసిన్ సంబంధించి చూడండి, ఐఐటి హైదరాబాద్ అండ్ నీరీ నాగ్పూర్ ఇచ్చాడు. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది. అండ్ కృష్ణా బేసిన్ చూడండి, ఎన్ఐటి వరంగల్ అండ్ ఎన్ఐటి సూరత్కల్. ఎన్ఐటి వరంగల్ ఇచ్చాడు అండ్ ఎన్ఐటి సూరత్కల్ ఇచ్చాడు కృష్ణా బేసిన్కి. ఈ రెండు కొంచెం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఆరిటిని కూడా చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, వీలుంటే ఇప్పుడు ఏంటంటే మనం వీటి మీద గంటలు చెప్పడానికి మనకు స్కోప్ ఉండదు. వీలుంటే మీరు చూడండి, ఖచ్చితంగా ఈ పీడిఎఫ్స్ లాంటివి చూడండి. గవర్నమెంట్ పబ్లికేషన్స్ కానీ, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కానీ, పిఐబిస్ కానీ ఇలాంటి సోర్సెస్ నుంచి బిట్స్ అడుగుతున్నాడు. ఓకే, దీంట్లో ఇంకొంత మీరు వర్కౌట్ చేయండి. ఏంటి స్టేట్మెంట్ ఇచ్చాడు మనకు షెకావత్, గజేంద్ర సింగ్ షెకావత్, మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి. చూడండి, ఈ ప్రోగ్రామ్ అసైన్మెంట్ సందర్భంగా ఏమి ఇచ్చాడు, ఏకోహం బాహుష్యం అని ఇచ్చాడంట. ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా అడగొచ్చు. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, అలాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో మరి అంత డీప్గా వెళ్తే ఇది మరి లెంతీ క్లాస్ అవుతుంది. కాబట్టి జస్ట్ ఇక్కడ నేషనల్ రివర్ కన్సర్వేషన్ ప్లాన్ 6 rivers are selected and 12 technical institutions are selected for the management program. What are those 6 rivers? 2 western flowing rivers, Narmada and Periyar. 4 eastern flowing rivers, Mahanadi, Godavari, Krishna, Kaveri. Narmada ఏ ఇన్స్టిట్యూట్స్కి అసైన్ చేయడం జరిగిందని చెప్పేమో ఐఐటి ఇండోర్ అండ్ ఇది ఐఐటి గాంధీనగర్. ఓకే, పెరియార్కి ఏమి ఇచ్చారంటే 2 కేరళకు సంబంధించినవి ఇచ్చారు. చూడండి, ఐఐటి పాలక్కడ్, ఎన్ఐటి కాలికట్. మహానదికి ఏమి ఇచ్చారు, ఐఐటి రాయ్పూర్ అండ్ ఐఐటి రూర్కెలా. ఐఐటి రాయ్పూర్ అండ్ ఐఐటి రూర్కెలా. గోదావరి ఏపీకి సంబంధించిన సమస్య ఇవ్వలేదు. నీరి, ఎన్ఈఆర్ఐ నీరి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ మనకు నాగ్పూర్ అండ్ మన ఐఐటి హైదరాబాద్. కృష్ణ ఏపీకి సంబంధించిన సమస్య ఇవ్వలేదు. ఎన్ఐటి వరంగల్ అండ్ ఎన్ఐటి సూరత్కల్, కర్ణాటకలో ఎన్ఐటి సూరత్కల్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఎన్ఐటి వరంగల్ అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలే. తర్వాత ఫైనల్గా ఏంటి, కావేరికి సంబంధించి కర్ణాటక ఐఐఎస్సి బెంగళూరు అండ్ ఎన్ఐటి త్రిచి ఇవ్వటం జరిగింది. ఇవి దీంట్లో ఏంటంటే ఈ కోణంలో బిట్ అడిగే అవకాశం, ఏ సంస్థల్ని అసైన్ చేశారని, ఎన్ని నదులను సెలెక్ట్ చేశారని, ఎన్ని సంస్థలను సెలెక్ట్ చేశారని ఆ కోణంలో అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ సిలబస్ సంబంధించి ఏంటంటే పరిస్థితి, కొంచెం బిజీగా ఉన్నాను నేను. ఒక 1 month 40 daysలో పూర్తి స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది, రెజ్యూమ్ చేశాను క్లాసెస్ని. సో నేను ఇవి ప్యారలల్గా కంప్లీట్ చేస్తున్నాను. 3rd chapterలో ఉన్నాం మనం, ఐడియా ఉంది. 3rd chapter ఆల్మోస్ట్ 70%, 5th chapter 70% అయిపోయింది. ఈ మార్చ్ ఎండ్ కల్లా ఈ 3 chapterలు అయిపోతాయి. నెక్స్ట్ మంత్లో ఆ 2 chapterలు కంప్లీట్ చేస్తాను. అయితే ఏమైందంటే కొంతమంది స్టూడెంట్స్ పాపం అంటే మాకేముంది, స్టూడెంట్స్కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అన్ని విషయంలో. స్టూడెంట్స్ కొంచెం ఆతృతగా ఉన్నారు. అది మంచిదే, ఎందుకంటే అలా ఉంటేనే కొంత చదవడానికి మీకు బెటర్గా ఉంటుంది. సో నాకు ఇలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అనే వచ్చింది ఆలోచన. అందుకే నేను నా ఫ్రెండ్ హిదయతుల్లాని కాంటాక్ట్ అవ్వటం. ఆయన మీరు ఆ 3 చేయండి, ఎంతలోపు అవసరమైతే నేను వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఆయన దగ్గర ఆయన పర్మిషన్తోనే ఆయనను అడిగి Chapter 1, Chapter 2కి సంబంధించిన వీడియోస్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. రోహిత్ సార్ వాటిలో బిజీలో ఉన్నారు, కొన్ని అప్లోడ్ చేస్తున్నారు. సో 1, 2 కంప్లీట్ అయిపోతున్నాయి, 3, 4, 5 కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎప్పటికల్లా ఈ మార్చ్ ఎండింగ్ కల్లా మీకు ఏం ప్రాబ్లం లేదు, అది మా రెస్పాన్సిబిలిటీ. అండ్ 1, 2 కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, అదేంటి ఏప్రిల్ మొత్తం తీసుకొని Chapter 1, Chapter 2 కూడా నేను కంప్లీట్ చేస్తాను. 3rd, 4th, 5th chapters సార్వి కూడా అవసరమైతే తీసుకుంటాం, ఏవి హిదయతుల్లా సార్వి. సో మీకు అంటే ఇక్కడ ఏంటి, దిస్ ఇస్ నాట్ ఫర్ ద కంపారిజన్. ఓకే, ఇది ఏంటంటే మీకు బెస్ట్ ఇవ్వటానికి ప్రయత్నంలో భాగంగా ఒక అడుగు ముందుకేసాం. సమయం లేదు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్లో ఏమైనా బాధ ఉందేమో, అంటే ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ ఉండొచ్చు అని చెప్పి త్వరగా సిలబస్ ముందు అందచేయటానికి ఒక ప్రయత్నం అండి. దీని మీద దయచేసి ఎవరు నెగిటివ్గా అనుకోకండి. ఏప్రిల్ ఎండింగ్ కల్లా మొత్తం సిలబస్ నా ద్వారా 5 chapterలు అయిపోతాయి. ఇంతలో సార్ మాకు హెల్ప్ చేయటం వల్ల
ఆ 2 చాప్టర్స్ ఆయన ఫినిష్ చేసి అప్లోడ్ చేయించేస్తున్నారు. ఈ 3 చాప్టర్స్ నేను ఫినిష్ చేసి March 31 కల్లా మ్యాక్సిమం మేము అప్లోడ్ చేయడానికి 100% ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ.